మాట్లాడని అంటున్నారు, ఫోటో తీస్తున్నారు. ఆ అమ్మ బాబు వచ్చి మమ్మల్ని చంపితే మాకు దిక్కేవారు, ఈ చూసి మా మొగులు మమ్మల్ని చంపుతారు. మమ్మల్ని చంపే నా కొడుకే లేడు, కారం పొడి తీసుకొని చంపి పడతాం. కానీ ఇక్కడ వాళ్ళకి వస్తే మమ్మల్ని ఎందుకు చంపుతారు? మేము మాట్లాడతాం, మస్తు మాట్లాడతాం. మా పిల్లలు ఉన్నారు, లేకపోతే మాకు భయం. అది మేము చెప్పేది. మేము చంపుతాం, ఖచ్చితంగా చంపుతాం. ఆడు ఎన్నేళ్ళకున్నా ఇక్కడ రాక తప్పడు. తల్లిదండ్రులు ఊక ఏం చెప్తారు మాకు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఆ పిల్ల ఎట్లా చచ్చిపోయినాడు అట్లా చావాలి. మాకు భయం లేకుండా ఇప్పుడు ఆ పిల్లగాని స్కూల్ పోకుండా మేము ఇంట్లో పెట్టుకుంటున్నాం. మేము పనులకు పోతున్నాం, ఆ పిల్లగాని ఇంటికాడ వదిలేస్తున్నాం. ఆ పిల్లగాని ఎవరేం చంపుతారో మాకు భయం ఉంది. మేము పని పోతున్నాం, మాకు భయమే ఉంది. ఆయనకి పిచ్చి ఉంది అంటే పిచ్చి ఎందుకు వస్తుంది? గొల్లి వాళ్ళకి తాగినాక పిచ్చి వస్తుంది. అందుకే నేను చెప్పేది కఠినంగా చంపాలి. అది మేము కోరుకునేది. అదే చట్టాలు అలా ఒప్పుకోకదమ్మా, మనం ఏం చేయడానికి కూడా. మళ్ళీ ఆ పాపను చంపితే చట్టాలు ఒప్పుకుంటా? చెప్పండి, మీరే చెప్పండి. ఆ పాపను చంపేస్తే ఒప్పుకుంటారా? అంటే నిందితుని పట్టుకున్నారు, శిక్షించేది ఏం లేదు. పోలీసులు ఉన్నారు. ఆ మంచిగా చంపేస్తే ఆ తల్లి బాధ ఈ తల్లి బాధ సరిపోతాయి. మేము లేవు, మేము పని అత్తల గల్లీలో ఉంటాం. మేము పని పోయి పొద్దున 4 గంటలకు పోతే సాయంత్రం వస్తాం. మా అమ్మలో అదే చేస్తాడు. ఈయన ఇప్పుడు చంపేస్తే ఇంకొక భయం ఉంటదని మేము అంటున్నాం. మేము కోరుకునేది ఇదే. మేము ఉండేమంటాం, టీవీలో చూసి మమ్మల్ని చంపేస్తా అంటే ఆయన అంత పొడుచుడు గాడు కాదు, అంత పీకుడు గాడు ఏం కాదు. చంపేనికి తప్పే ఉంది మీరు మాట్లాడిన దాంట్లో. అదే మాకు తప్పేం లేదు కాబట్టి, మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి మేము బెదిరుకొని చెప్పేస్తున్నాం. మేము తిన్నాం 4 గంటలకు ఇల్లులోకి పోతాం. మాకు అదే పని చేస్తారు. రేపటి ఇంకో కొడుకులు చూసి అది మేము చెప్పేది సార్ మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు. ఈ ఏరియా ఎట్లా ఉంటుందో, ఎట్లా పాడవుతుందో, ఎట్లా వస్తున్నారో తెలుస్తలేదు. 5-6 మందిని చంపేసారు. అది చూడని చెప్పేది. ఇది బానే ఉంటారమ్మా, ఎప్పుడు లేదు ఈ రోడ్డు అసలు ఇలాగా. ఇప్పుడే మరి మిస్టేక్. అడు మంచిగా వాళ్ళలో తిరిగినట్టు తిరిగి ఆ పిల్లల్ని కావాలని చేయిస్తాడు యాదవ. ఆ పిల్లని చూసామమ్మా, మేము చూసాం. యాదవ వచ్చినోడిని అటు జనం అయిపోతాక అడిని చూసాం మేము. ఆడికి ఒక అక్క ఉందో, ఒక చెల్లి ఉందో, ఒక అమ్మ ఉందో, ఒక బాబు ఉన్నాడు, పనికిరాని బాబాడు. ఎలా ఉంటారమ్మా వాళ్ళ అమ్మ నాన్న? ఎలా ఉంటారు మరి? తల్లి మాత్రం మరి చూసిన వాళ్ళతో బాగానే మాట్లాడు, తండ్రి మట్టికి ఎవరితో మాట్లాడ్డా యాదవ ఇంట్లోనే సత్తాడే. మరి పిల్లలకు భయం చెప్పడం ఏమో మరి బైరాగులకు వదిలే కనీసం వదిలేసాడు ఊరి మీద. ఊరిని వదిలేస్తే కరెంట్ షార్ట్ పెట్టి సావదేంగల్ అంతే. మరి చివరికి అమ్మాయికి ఎలా న్యాయం కావాలని ఆయన తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే అందరూ చంపేస్తారు. వదిలేసేయండి, ఆడ ఎలా చంపాడో ఆయన ఇక్కడ చంపేస్తాం అందరం కలిసి. ఇంకంతే. దీంట్లో పోలీసులు చేస్తాం అదంతా వేస్ట్ అండి. మళ్ళీ అన్ని పోలీస్ స్టేషన్ లో చదివిచ్చి ఈ బాల విద్య అంట, గోంగూర విద్య అంట, ఇవన్నీ ఎందుకు వచ్చింది? ఆయన ఇక్కడే చంపేయాలి. అది మాకు కావాల్సింది.